హలో గైస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి నేనే చెప్తాను. ఈ వీడియోని ఇలానే చూస్తూ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. నేను ఇన్ని రోజులుగా కొన్ని వీడియోస్ చేస్తున్నాను కదా, 1 వీక్ నుంచి. ఆ వీడియోస్ లో మా నాన్న కొన్ని వీడియోస్ చూసారంట. అయితే అందులో సరిగా ప్రాపర్ సౌండ్ లేదని, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదని, లైటింగ్ సరిగా లేదని, ఫేస్ కొంచెం బ్లర్ అవుతుందని చెప్పారు. దాన్ని బట్టి నేను చెప్పాను మా నాన్నకి, నా దగ్గర ప్రాపర్ సెటప్ లేదు కదా డాడీ, సో అందుకని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇక నాకు ఇది చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. ఇక మీ ఇంట్లో అంటే మన ఇంట్లో ఎవరికి చెప్పలేదు, ఇంకా కొంచెం సపోర్ట్ వచ్చిన తర్వాత చెప్దామనేసి ఆగిపోయా అని చెప్తే, అవునా ముందే చెప్పాలి కదా, మేము నిన్ను ఎంకరేజ్ చేస్తాం కదా అనేసి డాడీ చెప్పారు. అయితే నేను అప్పుడు చెప్పాను, అంటే ఒక మైల్ స్టోన్ వచ్చిన తర్వాత చెప్దాం, సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత చెప్దాం, సర్ప్రైజ్ ఇద్దాం అనేసి ఆగిపోయానని చెప్పాను. సో అప్పుడు మా డాడీ ఇది మాట చెప్పారు, నీకు యూట్యూబ్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని అడిగారు. అయితే నేను చెప్పాను 300 అటు ఇటుగా ఉన్నారని చెప్పాను. అయితే ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అని అడిగారు. అయితే నేను స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 2 ఇయర్స్ అవుతుంది అని చెప్పాను. ఈ 2 ఇయర్స్ లో నీకు 300 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ ఏంటి అంటే, నువ్వు వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదా, నీకు కంటెస్టెన్సీ లేదా, నీకు దాని మీద అంటే కొంచెం ప్రాపర్ గా ఏం తెలియదా అనేసి అడిగారు. అయితే నేను దానికి ఎలానే జవాబు చెప్పాను, ఇక బయట పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ ఏదో అప్పుడప్పుడు వీలున్నప్పుడే వీడియోస్ పోస్ట్ చేశాను డాడీ, కాబట్టి ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు, ఎక్కువ సబ్స్క్రిప్షన్ రాలేదు, నేను కూడా ఎక్కువగా పట్టించుకోలేదు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, చేయొచ్చు కదా అని అంటే, అప్పటి నుంచే ఇది స్టార్ట్ చేశాను డాడీ, సో అందుకే మీరు ఈ మధ్య వీడియోస్ బాగా కొంచెం ఎక్కువగా వెళ్తున్నాయి, 1K కూడా వస్తున్నాయి, ఈ మధ్య రీల్స్ కి బాగా సపోర్ట్ వస్తుంది డాడీ అని చెప్పాను. అయితే నాన్న ఒక మాట, ఒక ఛాలెంజ్ కిందికి వేశారు. అదేంటో తెలుసుకుందాం. అప్పుడు డాడీ ఒక మాట చెప్పారు, ఏంటంటే నీకు ఈ మార్చ్ మంత్ ఎండింగ్ వరకు ఒక 1000 మెంబర్ సబ్స్క్రిప్షన్ మోనిటైజర్ చేపించుకో, అప్పుడు నేను నీకు ప్రాపర్ ఒక బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా తెప్పించి లైటింగ్ సెటప్, మైక్ సెటప్ ఇవన్నీ నేను నీకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. అయితే నాకు అప్పుడు మామూలు ఆనందమే లేదు, ఎందుకంటే మా డాడీ నుంచి నేను తీసుకునే ఫస్ట్ గిఫ్ట్ అదే అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియోని ఇలానే వాచ్ చేస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకుని మంచిగా సపోర్ట్ చేస్తే మా డాడీ నుంచి నేను ఫస్ట్ గిఫ్ట్ గా మీ ద్వారా తీసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని మీరు ఒక్కరే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి, లైక్ చేపించి, సబ్స్క్రిప్షన్ చేపించండి ఫ్రెండ్స్. మీ సపోర్టే నాకు ఒక బలంగా పనిచేస్తుందని నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను. మీ సపోర్ట్ నాకు నిజంగా చాలా అవసరం. మా డాడీ నుంచి నేను నా ఫస్ట్ గిఫ్ట్ తీసుకోవాలంటే మీ సపోర్ట్ నిజంగా ఉండాలి. నాకు వీడియో తీయడం మీద ఉన్న ప్యాషన్ ని మా నాన్న గుర్తించారు ఫ్రెండ్స్, కాబట్టి నన్ను ఏం చెప్పట్లేదు ఇప్పుడు వేరే పనుల్లో వెళ్ళమనేసి. ఇలా అంటే అందరు ఫ్యామిలీస్ లో ఫోర్స్ చేస్తారు కొంతమందిని, నువ్వు పనే చేయాలి, ఎక్కువ తీయకూడదు, అది ఇది అనేసి. కానీ మా నాన్న అలా చెప్పలేదు, నీకు ఇష్టం, ఇప్పుడు నీ ఇష్టానికి వదిలేస్తున్నాను అనేసి, నీ ఇష్టానికి తీసుకో వీడియోస్, కానీ హ్యాపీగా ఉండు అనేసి చెప్పారు. అందుకనేసి ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటిదంటే, చాలా మంది పేరెంట్స్ కూడా నువ్వు ఇలా వీడియోస్ తీయడం వల్ల మా పరువు పోతుంది, వాళ్ళు వీళ్ళు ఏమైనా అనుకుంటారు అనేసి ఆలోచించి చాలా మందిని ఆపేస్తారు. కానీ మా ఫ్యామిలీలో అలా లేదు ఫ్రెండ్స్, నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఈ వీడియోస్ ఇంత మంచిగా తీయగలుగుతున్నాను అండ్ ఇంకా హ్యాపీనెస్ ని తీసుకుంటున్నాను. వాళ్ళు ఉండడం వల్లే నాకు నిజంగా ఈ ఆపర్చునిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, ఈ వీడియోస్ నిజంగా పెద్దవాళ్ళు ఎవరైనా పేరెంట్స్ చూస్తున్నట్టయితే, మీ పిల్లలకి ఈ ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా తీసుకుని ఇవ్వండి, హ్యాపీగా ఉండనివ్వండి. మీ పక్కన వాళ్ళు, మీ బంధువులు ఏమైనా అనుకుంటారనేసి ఆపేయకండి. ఏమో ఎవరికి తెలుసు, వాళ్ళకి ఈ ప్యాషనే వాళ్ళకి లైఫ్ అవ్వచ్చు, వాళ్ళ గోల్ కూడా ఇదే కావచ్చు. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనేసి వాళ్ళని ఆపేయకండి, వీడియోస్ హ్యాపీగా తీసుకుని ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఆనందపరుస్తారు. లైఫ్ లో అందరూ సెట్ అవుతారు, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. దాన్నే ముందుగా మనం చెప్పుకుందాం ఈ వీడియోస్ లో అన్నిటిని. ఇక వీడియోలోకి వచ్చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చెప్పాను కదా, నా మీద నేనే చెప్తాననేసి. నన్ను నేను బాగా నమ్ముతున్నాను, నేను చేయగలనన్న నమ్మకం నాకుంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే నిజంగా లేదు, ఎందుకంటే నేను చాలా వరకు నన్ను నేను నమ్ముకుంటున్నాను కాబట్టి నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇది మా పేరెంట్స్ చూసారు కాబట్టి నన్ను పుష్ చేస్తున్నారు, వీడియోస్ చేసుకోమని చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్, మైక్, లైటింగ్ సెటప్ ఇవన్నీ కొనిస్తామని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇందులో ఉన్నది ఏంటిదంటే, నాకు కొంచెం మీ నుంచి సపోర్ట్ కావాలి. దానికోసమే నేను ఎన్ని వీడియోస్ అయినా చేస్తాను. సో గైస్, లాస్ట్ లో నేను చెప్పొచ్చేది ఏంటిదంటే, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నేను నమ్ముతున్నాను. నాకు ఎంతవరకు నా మీద నమ్మకం ఉందో నా పేరెంట్స్ కూడా చూశారు, నా మీద ఒక నమ్మకం వాళ్ళకు కూడా కల్పించాను. కాబట్టి మీరు కూడా మీ పేరెంట్స్ ని మీ మీద మిమ్మల్ని నమ్మకం ఉందనేసి చూపించుకోండి, నిరూపించుకోండి. అప్పుడే మిమ్మల్ని హ్యాపీగా వీడియోస్ తీసుకోవడానికి స్వేచ్ఛనిస్తారు, పుష్ చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు బాగా.
వేరే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారనేసి ఎవరు ఆలోచించకుండా వీడియోస్ ని తీయండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఈ వీడియోస్ ని చాలా వరకు చూస్తున్నారు, మంచి రీచ్ కూడా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ రావట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమనేసి. ఇంకో వన్ థింగ్ ఏంటిదంటే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నా నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీకు వస్తుంది కాబట్టి మీరు అప్పుడు చూసుకోవడానికి వీలు బాగా ఉంటుంది. అందుకనేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ చెప్పండి, కామెంట్ చేయండి అనేసి. నెక్స్ట్ ఏదైనా టాపిక్ మీద వీడియోస్ చేయాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్ అదే చేసుకుందాం.